BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వైసీపీ నాయకులు వైఎస్ జగన్ ఎంత పెద్ద అబద్ధం చెప్పడానికైనా ఎంత మాత్రం సిగ్గుపడరు. అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు సిగ్గుపడకుండా ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొంచెమైనా సిగ్గుపడతారేమోనని ఆశించడం దురాశే అని తెలిసిపోయింది. అంతేకాదు, ఆయనకు ఈ జన్మలో సిగ్గు అనేది రాదు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. తన పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కడ చెప్పల్లాగా జారిపోతారో అని భయపడుతూ వాళ్లతో జగన్ ఈ మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్లతో మాట్లాడుతూ అధికారం కోల్పోయాం కాబట్టి మనకి భవిష్యత్తులో కష్టాలుంటాయి, ఆ కష్టాలు ఎదుర్కొని నిలబడితే 5 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. ఇలా చెప్పడం అనేది పార్టీల నుంచి పారిపోకండి అని వాళ్లకి జగన్ సగౌరవంగా చేసిన హెచ్చరిక. సరే, జగన్ చేసిన హెచ్చరికకి ఆయన పార్టీ ఎమ్మెల్సీలు ఎలా స్పందిస్తారో, వైసీపీలోనే ఉంటారో లేక మరో పార్టీలోకి జంప్ అయిపోతారో మనకెందుకు గాని, ఈ సమావేశం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం ఆయన ఈ జన్మలో మారడని, ఈ సిగ్గులేని బతుకు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని తెలిసిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు అయిపోయాయట. ఇప్పుడు మరో 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే చాలు, మళ్లీ అధికారంలోకి వస్తారట. నిన్నగాక మొన్నే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని తన్ని తరివారు. జనం చేసిన గాయాలు మారడానికే చాలా కాలం పడుతుంది. కానీ అధికార పార్టీ చాలా తప్పులు చేస్తుందని, 5 ఏళ్ల తర్వాత తన పార్టీదే అధికారమని ఆయన చెప్పుకొస్తున్నారు. ఏమిటి ఈయనకున్న ధైర్యం? ఏమిటి ఈయనకు చంద్రబాబు పరిపాలన మీద ఉన్న అపనమ్మకం? ఒక పక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగానే మరో పక్క ఈ సమావేశం జరిగింది. అప్పుడే ఈయన చంద్రబాబు పాలనలో ఫెయిల్ అయిపోతారని, ఈయన మళ్లీ అధికారంలోకి వస్తారని కలలు కంటూ ఉంటే ఈయన్నింకేమనాలి? తన ప్రసంగంలో మొత్తం ప్రజలకు అలా డబ్బిచ్చాను, ఇలా డబ్బిచ్చాను, అయినా మనకు ఓట్లు పడలేదని చెప్పుకొని బాధపడిపోయారు. అంటే ఓట్ల కోసమే డబ్బు పంచానని జగన్ చెప్తున్నట్టే కదా. డబ్బు పంచానని చెప్పడం కూడా ఏదో తన సొంత ఆస్తి పంచిచ్చినట్లు బిల్డప్ తో చెప్తున్నారు. 5 ఏళ్ల కాలంలో తన సొంత ఆలోచనలతో ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా అప్పుల మీద అప్పులు చేసి డబ్బు తెచ్చి బటన్లను నొక్కుతున్నానని గొప్పగా చెప్పుకున్న ఈ మనిషికి జీవితంలో బుద్ధొచ్చే అవకాశం లేదు. ఇంత జరిగినా ప్రజలు ఇంతలా బుద్ధి చెప్పినా జగన్ కి మాత్రం బుద్ధొచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు మీద విషం కక్కడమే. జనం ఇంత దారుణంగా ఓడించారంటే నా వైపు నుంచి తప్పేమైనా ఉందా అని ఒక్క క్షణం కూడా జగన్ ఆలోచించిన దాఖలాలే కనిపించడం లేదు. తాను చాలా గొప్పవాడు, చంద్రబాబు చాలా చెడ్డవాడు, ప్రజలకి డబ్బు బోల్డెంతిచ్చాను, అయినా నన్ను ఓడించారు, 5 ఏళ్ల తర్వాత మళ్లీ గెలుస్తాను, మీటింగ్ అంతా ఇదే వరస. పోనీలే, జగన్ ఇలా మాట్లాడేదే మంచిది. ప్రజలకు ఈయన స్వభావం ఇంకా పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.